ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సింధు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను, ప్రధానంగా విద్యార్థులకు సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సింధు అనే ముఖ్యమైన తరలింపు ప్రయత్నాన్ని ప్రారంభించింది. భారతీయ విద్యార్థులు విజయవంతంగా సరిహద్దును దాటి తరలించబడ్డారని మరియు వారిని తరలించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం 2015 నుండి 2025 వరకు తీసుకున్న వివిధ కార్యకలాపాలు: యెమెన్లో ఆపరేషన్ రాహత్, నేపాల్లో ఆపరేషన్ మైత్రి, కోవిడ్ ప్రపంచంలో వందే భారత్ మిషన్, ఆఫ్ఘనిస్తాన్లో దేవి శక్తి ఆపరేషన్ 2021లో, ఉక్రెయిన్లో ఆపరేషన్ గంగా 2022లో, సుడాన్లో ఆపరేషన్ కావేరి 2023లో, హైతీలో ఆపరేషన్ ఇంద్రావతి 2024లో, ఇరాన్లో ఆపరేషన్ సింధు 2025లో. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. ఎయిర్ న్యూజిలాండ్ దాని ఆదర్శప్రాయమైన భద్రతా ప్రమాణాల కోసం 2025లో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ర్యాంకు పొందింది. 2025కి టాప్ 10 సురక్షితమైన పూర్తి సేవల విమానయాన సంస్థలు వచ్చి మొదటి స్థానంలో ఎయిర్ న్యూజిలాండ్, రెండవ స్థానంలో క్వాంటాస్ ఆస్ట్రేలియా, మూడవ స్థానంలో కాతే పసిఫిక్ ఖతార్ ఎయిర్వేస్ ఎమిరేట్సు, నాలుగవ స్థానంలో వర్జిన్ ఆస్ట్రేలియా, ఐదవ స్థానంలో ఎతిహాద్ ఎయిర్వేస్ యుఏఈ, ఆరవ స్థానంలో ఏఎన్ఏ జపాన్, ఏడవ స్థానంలో ఈవీఏ ఎయిర్ తైవాన్ దేశం, ఎనిమిదవ స్థానంలో కొరియన్ ఎయిర్, తొమ్మిదవ స్థానంలో అలస్కా ఎయిర్లైన్స్, 10వ స్థానంలో టర్కీస్ ఎయిర్లైన్స్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కర్ణాటక. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని 1331.48 మెగావాట్లు జోడించినందుకు కర్ణాటకకు మొదటి స్థానం లభించింది. బెంగళూరులో జరిగిన 2025 గ్లోబల్ విండ్ డే సందర్భంగా కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుండి ఈ అవార్డును అందుకున్నారు. 2025 గ్లోబల్ విండ్ డే పవన్ ఊర్జా భారతదేశ భవిష్యత్తును శక్తివంతం చేయడం అనే థీమ్తో జరిగింది. తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలు వరుసగా 2వ మరియు 3వ స్థానాల్లో నిలిచాయి. 51వ G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా. 51వ G7 సమ్మిట్ జూన్ 15 నుండి 17 వరకు కెనడాలోని ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జరిగింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ యొక్క మొదటి ప్రధాన ప్రపంచ కార్యక్రమం. కెనడా జనవరి 1, 2025న G7 అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనగా ET-LDHCMను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన క్షిపణి అయిన ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించనుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా DRDO ప్రాజెక్ట్ విష్ణు అనే కార్యక్రమం కింద స్వదేశీయంగా అభివృద్ధి చేసింది.
ఇది హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే దీర్ఘశ్రేణి క్షిపణి, అనగా ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. దీనిని భూమి, సముద్రం లేదా గాలి నుండి ప్రయోగించవచ్చు. ఐఎన్ఎస్ అర్నాల ఏ రకమైన నౌక? ఇదొక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఐఎన్ఎస్ అర్నాల జూన్ 18, 2025న విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో తూర్పు నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన మరియు నిర్మించినటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది జలాల్లో జలాంతర్గాములను గుర్తించి తటస్థీకరించడానికి ఉద్దేశించబడింది. భారత రాష్ట్రపతికి ఎయిడ్ ది క్యాంపుగా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు? యశస్వి సోలంకి. లెఫ్టినెంట్ కమాండర్ అయిన యశస్వి సోలంకి భారత రాష్ట్రపతికి ఎయిడ్ ది క్యాంపుగా నియమితులైన మొదటి మహిళా అధికారి. రాష్ట్రపతికి సాధారణంగా 5 ఏడీసీలు ఉంటారు. 3 భారత సైన్యం నుండి మరియు భారత నౌకాదళం, అదేవిధంగా భారత వైమానిక దళం నుండి ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పటి వరకు ఏ మహిళా అధికారి కూడా ఈ ప్రతిష్టాత్మక పాత్రలో పనిచేయలేదు. గుజరాత్లోని భరూచ్కు చెందిన సోలంకి ఈ ఏడీఎస్ అధ్యక్ష షెడ్యూలును నెరవేరుస్తుంది, అన్ని వేడుకలకు హాజరవుతుంది మరియు ప్రభుత్వం అదేవిధంగా సైన్యంతో 24/7 అనుసంధానకర్తగా పనిచేస్తుంది. భారతదేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. భారతదేశంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ శాఖ కేంద్రీకృత వెబ్ ఆధారిత పథకం అయినటువంటి ఈ నాగర్పాలిక్ 2.0ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా దార్శనికతకు మద్దతిస్తూ పారదర్శకతను ప్రోత్సహించడం మరియు సమర్థవంతమైన పౌర సేవలను అందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన పోటులాక భారత్ అనగా ఏమిటి? ఇదొక కొత్త పుష్పించే మొక్క జాతులు. జైపూర్ సమీపంలోని ఆరావళి కొండల్లో పోటులాక భారత్ అనే కొత్త పుష్పించే మొక్క జాతి ఇటీవల కనుగొనబడింది. ఇది భారతదేశానికి చెందినది. దీని పరిమిత పంపిణీ మరియు నిర్దిష్ట ఆవాసాలు వాతావరణ మార్పు మరియు ఆవాస నష్టానికి చాలా హాని కలిగిస్తాయి. ఈ మొక్కకు కొద్దిగా పుటాకార ఆకులు, కొన వద్ద క్రీమీ తెలుపుగా మారే లేత పసుపు పువ్వులు, మందపాటి వేర్లు మరియు కేసర తంతువులతో గ్రంథి వెంట్రుకలు వంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ అరుదైన ఆవిష్కరణ ఆరావళి ప్రాంతం యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. స్కోర్స్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనగా సెబీ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మే 2025లో దాని ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి స్కోర్స్ ద్వారా 4493 పెట్టుబడిదారుల ఫిర్యాదులను పరిష్కరించింది. ఈ స్కోర్స్ అనగా సెబీ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. పోర్టల్ అనేది సెక్యూరిటీస్ మార్కెట్కు సంబంధించిన పెట్టుబడిదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ సెబీ ప్రారంభించినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్. కాస్మాలజీ లార్జ్ యాంగులర్ స్కేల్ సర్వేయర్ అనగా క్లాస్ టెలిస్కోపు ఏ దేశంలో ఉంది? చిలీ. కాస్మాలజీ లార్జ్ యాంగులర్ స్కేల్ సర్వేయర్ టెలిస్కోపును ఉపయోగించే శాస్త్రవేత్తలు
13 బిలియన్ సంవత్సరాల నాటి ఒక మసక మైక్రోవేవ్ సిగ్నల్ను కనుగొన్నారు. కాస్మాలజీ లార్జ్ యాంగులర్ స్కేల్ సర్వేయర్ టెలిస్కోపు చిలీలోని అటకామా ఎడారిలో ఉంది. ఈ సిగ్నల్ కాస్మిక్ డాన్ నుండి వచ్చింది. బిగ్ బ్యాంగ్ తర్వాత 50 మిలియన్ మరియు 1 బిలియన్ సంవత్సరాల మధ్య కాస్మిక్ డాన్ సంభవించింది. ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలకు ప్రారంభ విశ్వం యొక్క నిర్మాణం మరియు ఉష్ణోగ్రతను ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యాలీ ఫీవర్ ఏ రకమైన వ్యాధి? ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. వ్యాలీ ఫీవర్ లేదా అక్యూట్ కోకడియోడో మైకోసిస్ అనేది మట్టిలో కనిపించే కోకడియోడ్స్ జీవుల వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్. పసిఫిక్ వాయువ్య నైరుతి యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికాలో శిలీంధ్రాలు సాధారణం. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కాళీ టైగర్ రిజర్వ్లో పర్యావరణ సున్నితత్వం కారణంగా వన్యప్రాణుల సఫారీ ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడం గురించి పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో దండేలి అన్సి టైగర్ రిజర్వ్ అని పిలువబడే కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఈ రిజర్వ్ కర్ణాటకలోని భీమ్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం సరిహద్దులో ఉంది మరియు మహారాష్ట్రలోని రాధానగరి మరియు కోయనా అభయారణ్యాలకు కలుపుతుంది. కాళీ నది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది మరియు ఈ ప్రాంతానికి కీలకమైన నీటి వనరు. 2025లో నీటి సంరక్షణ కోసం జల్ గంగా సంవర్ధన్ అభియాన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ కోసం మార్చి 30, 2025న జల్ గంగా సంవర్ధన్ అభియాన్ను ప్రారంభించింది. దీని కింద నర్మదా నది ఉపనది అయినటువంటి గేడా పచ్చట్ నదిని పౌరుల మద్దతుతో ఖాండ్వా జిల్లాలో పునరుద్ధరించారు. అనియంత్రిత భూగర్భ జలాల వినియోగం నదులను ఎండిపోయేలా చేసింది, వ్యవసాయానికి హాని కలిగించింది. రిజ్ టు వ్యాలీ పద్ధతిని ఉపయోగించి 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో నీటి సేకరణ నిర్మాణాలు నిర్మించబడ్డాయి. ఈ పద్ధతి నీటి ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది మరియు శిఖరం నుండి లోయ వరకు ప్రతి చుక్కను నిల్వ చేస్తుంది. భారతదేశంలో మెటా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ శ్రీనివాస్. జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా అరుణ్ శ్రీనివాసును కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ ఇండియాగా మెటా నియమించింది.